హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంసిద్ధం. చూడండి, కొంచెం ఈరోజు కెమెరా లేకపోవడం వల్ల నేను మీకు కనిపించట్లేదు, బట్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదా. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్లాస్ అనేది మీకు అర్థం అవ్వాలి అని అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే వీడియో ఉందో అది పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇది మీకు కావాలంటే మీకు ప్రీవియస్ వీడియో ఐకార్డ్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. అలాగే ఆ క్లాస్లో లాస్ట్లో చెప్పాల్సిన పాయింట్ ఒకటి మిస్ చేసి ఈ పాయింట్ చెప్తాను ఈ క్లాస్లో, ఒకసారి వినండి. ఏంటంటే అది కోఆర్డినేట్ యాక్సిస్ చెప్పుకున్నాం కదా. ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ అన్నీ L1, L2, L3, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయన్నీ L1, L2, L3. ఏదైనా లైన్స్ని L1, L2, L3 అని అనుకుంటాం కదా అవి. సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కలిపి కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ వచ్చి ఆరిజిన్ అనుకున్నాము. ఎక్స్ యాక్సిస్ పై ఉన్న పాయింట్స్ 1, 2, 3 చూడండి. 1, 0 ఇదేమవుద్ది, 2, 0 ఇదేమవుద్ది, 3, 0. అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 1 కనుక 1, 0. అదే ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 2 కనుక 2, 0. అదే ఆరిజిన్ నుంచి ఇక్కడ వరకు 3 కనుక 3, 0గా నోట్ చేసుకున్నాం. సేమ్ అలాగే వై యాక్సిస్ కూడా చూసుకుంటే ఆరిజిన్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 1 కనుక 0, 1. సేమ్ అలాగే ఇక్కడికి డిస్టెన్స్ 2 కనుక 0, 2. ఇది 0, 3. ఎందుకు ఫస్ట్ లైన్ ఇక్కడ వై యాక్సిస్ పై చూస్తే ఎక్స్లన్నీ 0, ఎందుకని x = 0 ఈజ్ ఈక్వేషన్. అలాగే ఎక్స్ యాక్సిస్కి వైలన్నీ 0, దట్ ఈస్ y = 0 ఈజ్ ద ఈక్వేషన్. సేమ్ అలాగే పాయింట్స్ రిప్రజెంటేషన్ చేసుకుంటే లైన్స్ ఉన్నాయి కదా, L1, L2, L3. ఇవేంటివి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ పాయింట్ చూడండి. 0, 1, 1, 2, 1, 3, 1, 4, 1 ఇవన్నీ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ మీద ఉన్నటువంటి పాయింట్స్. ఈ పాయింట్స్ చూడడం వల్ల మీకు ఏం గమనించారు చెప్పండి ఒకసారి. ఇవన్నిటిలో కూడా వై కోఆర్డినేట్స్ 1, 1, 1 అంటే వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. అది ఈ పాయింట్ రిప్రజెంట్ చేస్తే 1, 1, 2, 1, 3, 1, 4. సో ఈ విధంగా మనం డినోట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే వై కోఆర్డినేట్స్. సో ఈ పాయింట్స్ని బట్టి మనం కన్క్లూడ్ చేసుకుంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటువంటి లైన్స్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. చూడండి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటువంటి వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. అర్థమైందమ్మా? ఇక చూడండి, మీరు ఇది గమనించినట్టు లైన్ 3, ఇక్కడ లైన్ 1, ఈ లైన్ 1 చూసారా, 0, 1, 1, 2, 1, 3, 1, 4, 1 అన్నిట్లో వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. అలాగే వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. వై యాక్సిస్కి ప్యారలల్ చూడండి, 1, ఇదేమో 1, 0, 1, 1, 1, 2, 1, 3. ఇక్కడ ఉండేటువంటి ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఈ పాయింట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే వై కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. సో ఈ పాయింట్స్ లాస్ట్ క్లాస్లో మనం మిస్ చేసాము, ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్స్లో ఏమైతే ఉన్నాయో ఎక్సైజ్ స్టార్ట్ చేద్దాము. రైట్, స్ట్రైట్ లైన్స్ ఎక్సైజ్ 9A ఈ క్లాస్లో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1, డ్రా ఏ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ in the Cartesian plane with the widths 4, -4, 5, 0, 7, 5, -5, -4, -2. ఇవి పాయింట్స్ ఇచ్చాడండి. ఈ పాయింట్స్ కార్టీషియన్ ఫార్ములా ఫస్ట్ క్వాడ్రిలేటరల్ని డ్రా చేయమంటున్నాడు. దాని తర్వాత డ్రా చేసిన తర్వాత ఏం చేయాలి, ఫైండ్ ఇట్స్ ఏరియా. డ్రా చేసిన తర్వాత ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేద్దాం యూజింగ్ ది పాయింట్స్. -4, 5, -4 అనేది ఎక్స్ కోఆర్డినేట్ కనుక ఇక్కడ ఒకటి, 5 అనేది
వై కోఆర్డినేట్కి ఇక్కడ చూడండి ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. చూడండి ఇది 5, ఇది 4. సో అందుకని ఈ పాయింట్ దగ్గర ఉండొచ్చు. ఓకేనా. సో పాయింట్ రిప్రజెంట్ చేసుకుంటే ఇక్కడ పాయింట్ అనేది ఉండొచ్చు. ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం. నెక్స్ట్ 0,7. 0 అంటే ఇది, 7 అంటే ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ని మనం బి అనుకుందాం. ఇది 0,7. ఓకేనా. నెక్స్ట్ 5, -5. 5, -5. ఇక్కడ -5 డ్రా చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ ఉన్నట్టు చూసుకోవచ్చు. ఇదే మనకు సి అనే పాయింట్ అనుకుంటే 5, -5. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ -4, -2. ఇది -2. -4, -2 ఈజ్ ఇక్కడని చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని కూడా మనం చూసుకుంటే ఇది ఏబి, ఇది లాస్ట్ పాయింట్ మనం డి అనుకున్నాం, డిఎన్ నోట్ చేసుకుందాం. ఇది వచ్చి -4, -2. సో ఏబి, బీసీ అండ్ సిడి, దట్ ఈస్ ఇది క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. ఈ పాయింట్స్ ఉన్నటువంటి క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డ్రా చేస్తాం కదా, నెక్స్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే డైరెక్ట్గా మనం ఏరియా 4 పాయింట్స్తో చెప్పలేదు కదా, ఓన్లీ మనం 3 పాయింట్స్ ఉపయోగించి చెప్పాం. 3 పాయింట్స్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనం చెప్పాం. ఫార్ములా ఏంటి ఆల్రెడీ మీకు ఇక్కడ నోట్ చేశాను చూడండి. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. చూడండి కరెక్ట్గా 2 పాయింట్స్ కింద డివైడ్ చేసుకుంటే సో ట్రయాంగిల్ ఏబిసి ఇది వచ్చి Δ1 కింద మనం నోట్ చేసుకుంటే, అలాగే ట్రయాంగిల్ ఏడిసి ఇది వచ్చి Δ2. సో ఈ రెండింటికి మనం డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే Δ1 ప్లస్ Δ2 మనం చేయాల్సి ఉంటుంది. Δ1 అంటే ట్రయాంగిల్ ఏబిసికి సంబంధించింది. Δ1 అంటే Δ2 అని అంటే ట్రయాంగిల్ ఏడిసికి సంబంధించింది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Δ1 ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాము. Δ1 ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి పాయింట్స్ మనం నోట్ చేసుకుందాం. ఏ అనే పాయింట్ ఏమనుకున్నాం ఆల్రెడీ, -4, 5. బి అనే పాయింట్ 0,7. సి అనే పాయింట్ 5, -5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని Δ1 అనుకున్నాం. ఆల్రెడీ ఫార్ములా మనకు తెలుసు, ఆఫ్ మాడ్యులస్ x1. ఈ పాయింట్స్ మనకి ఇదమ్మో x1 y1, x2 y2, x3 y3 అని ముందే అనుకుంటే ఇప్పుడు ఈ పాయింట్స్ని బట్టి మనం చేద్దాము. x1 ఇంటూ y1 మైనస్ y2. x1 ఎంతమ్మా, -4 ఇంటూ y1 y2 మైనస్ y3. y2 అంటే 7 మైనస్ y3 ఆల్రెడీ మైనస్ ఉంది కనుక ప్లస్ అవుద్ది. సో 7 + 5. నెక్స్ట్ x2 0 ఇంటూ y2 x2 ఇంటూ y3 మైనస్ y1. y3 అంటే -5 మైనస్ y1. సో y1 అంటే 5. ఓకేనా. నెక్స్ట్ x3 సో 5 ఇంటూ y1 మైనస్ y2. y1 అంటే -5, y2 -7. సో 5 - 7. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ -4 ఇంటూ 7 + 5 ఈజ్ 12 ప్లస్ 0 into anything is 0 plus 5 into 5 minus 7 is -2. Okay, that is half modulus -48 plus 0 minus 10. సో ఇదంతా చేసుకుంటే హాఫ్ మాడ్యులస్ -58 వచ్చింది. ఇది ఇందులో కరెక్ట్గా సో ఈ 2 ఇందులో కరెక్ట్గా 29 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది కనుక మాడ్యులస్ ఉంది మైనస్ అట్లా ప్లస్ అయిపోద్ది. సో 29 ఈజ్ ద ఆన్సర్. సో 29 ఈజ్ ఆన్సర్. సో Δ1 ఈజ్ ఈక్వల్ టు 29. Δ1 అనేది 29 వచ్చింది. సేమ్ అలాగే Δ2 కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. ఏ అనే పాయింట్ ఎంతమ్మా,
-4, 5. D అంటే ఎంత? -4, -2. C అంటే ఎంతమ్మా? 5, -5. సో దీన్ని మనం ఏరియా ఏమనుకున్నాము? Δ1, సారీ Δ2. సో అగైన్ మనం పాయింట్స్ చూసుకుంటే x1 y1, x2 y2, x3 y3. సో హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ -4 ఇంటూ y2 - y3 -2 ప్లస్ 5. ఆల్రెడీ మైనస్ ఉంది కనుక అది గమనించుకోండి. నెక్స్ట్ మైనస్, ఇక్కడ -4 ఉంది కనుక -4 ఇంటూ y3 - y2 అంటే -5, -5, y3 - y1. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ y1 - y2 5 ప్లస్ 2. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ -4 ఇంటూ 3 -4 ఇంటూ -10. సో ప్లస్ 5 ఇంటూ 10. దట్ ఈస్ హాఫ్ మాడ్యులస్ -12 minus into minus plus 40 plus 50. ఓకేనమ్మా. సో దాన్ని బట్టి ఒకసారి చూడండి. సారీ అమ్మ, ఇక్కడ మిస్టేక్ వేసాం మనం. చూడండి, ఇది 7, 5 + 2 ఈజ్ 7. నెక్స్ట్ 35. సో ఇక్కడ 40, 35 యాడ్ చేస్తే ఎంత? 75. అందులోంచి -12 చేయాలి అంటే ఎంత? 63. దట్ ఈస్ 63/2. Δ2 ఎంత వచ్చింది? 63/2. సో ఇది Δ3 అమ్మ. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చూడండి ఒకసారి. మనకు కావాల్సింది డెల్టా, టోటల్ ఏరియా. సో టోటల్ ఏరియా ఈజ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 అని అనుకున్న. Δ1 ఎంత? 29 ప్లస్ 63/2. దట్ ఈజ్ ఎల్సిఎం ఎంతమ్మా? 2 తీసుకుంటే 58 ప్లస్ 63. దట్ ఈజ్ 63, 58ని యాడ్ చేసుకుంటే 1, 1. మీకు ఈజీగా మీకు ఇక్కడ చేయడం కోసం చూస్తున్నాను, చూడండి ఒకసారి. సో 121/2 ఈజ్ ఆన్సర్. ఓకేనమ్మా. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు వీడియో ఎక్కడైతే మీకు ఉందో అది పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి చదవండి ఒకసారి. ది బేస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ విత్ 2a. బేస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 2a ఉందంట. దట్ ఈక్విలేటరల్ బేస్ ఎక్కడ ఉందంట? లైస్ ఆన్ y యాక్సిస్ పై ఉందట. సచ్ దట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద బేస్ ఈజ్ అట్ ఆరిజిన్. మిడ్ పాయింట్ కరెక్ట్గా ఆరిజిన్లో ఉందట. ఫైండ్ ద విడ్త్స్ ఆఫ్ ది అదర్ సైడ్. సో చూడండి, సో బి నుంచి ఇక్కడ డయాగ్రామ్ వేసాను కదా, దాన్ని బట్టి చూడండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ బి నుంచి ఏ వరకు ఉన్న డిస్టెన్స్ వచ్చి 2a. మిడ్ పాయింట్ వచ్చి కరెక్ట్గా ఉందంట. దాని అర్థం ఏంటమ్మా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ a, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ a. అప్పుడు బి అనే పాయింట్ ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? ఆల్రెడీ ఏ ఉంది, ఇందాకే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఇది 0, a. సో ఇది డౌన్ సైడ్ ఉంది కనుక ఇది 0, -a. ఆడ ఏ ఫైండ్ వచ్చే వెట్టిసెస్లో ఆల్రెడీ బి వచ్చేసింది, సి వచ్చేసింది. ఏంటి? 0, a, 0, -a. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది 2a, ఇది కూడా 2a. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఈ డిస్టెన్స్ కావాలిగా, ఈ డిస్టెన్స్ మనకు రావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ మనం ఓ కదా, ఆరిజిన్ కదా. పైథాగరస్ రూల్ ప్రకారం మనం ఇప్పుడు ఏం చేస్తామనంటే ABO ఈ ట్రయాంగిల్ పైథాగరస్ రూల్ వేస్తాము. బై యూజింగ్ పైథాగరస్ రూల్
ఏబీ స్క్వేర్ ప్లస్ బీఓ స్క్వేర్ పైథాగరస్ రూల్. ఇక్కడ ఏబీ అనేది డయాగ్నల్ అవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. సో చూసుకోండి. సో ఏఓ స్క్వేర్ లేదా ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఓకేనా? ఓఏ స్క్వేర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓఏ స్క్వేర్. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ఎంతమ్మా? ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అంతా 2a ఉంది కనుక సో 2a హోల్ స్క్వేర్. సో అందుకని ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఏ స్క్వేర్ వైపుకి వెళ్తే మైనస్ ఏ స్క్వేర్ అవుద్ది. సో ఆల్రెడీ ఏముంది ఇక్కడ మనకి? 4a స్క్వేర్ చూడండి, 2 స్క్వేర్ కనుక 2 స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తీస్తే ఎంతమ్మా? 3a స్క్వేర్. సో ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ వచ్చింది. మనకు కావాల్సింది ఓఏ కదా, అప్పుడు ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్. ఎప్పుడైనా స్క్వేర్ రూట్ పెట్టినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోవాలి. సో అందుకని ఓఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3a అవుద్ది. ఓఏ ఎంత ఉందమ్మా? √3a ప్లస్ ఆర్ మైనస్. సో అప్పుడు ఈ పాయింట్ ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కనుక √3a, 0 అని అవుద్ది. √3a, 0 అని అవుద్ది. సో ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ. దేర్ఫోర్ వెర్టిసెస్ ఏమొచ్చాయమ్మా చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు ఏ అనే పాయింట్ వచ్చి √3, 0. ఏ అనే పాయింట్ ఇప్పుడే మనం వచ్చింది కదా, సో అది వేసుకోవాలి. సో ఏ అనేది √3a, 0. బి అనేది చూడండి ఇక్కడ రాసాం ఆల్రెడీ డయాగ్రామ్లో. బి అనేది 0, a. సి అనే పాయింట్ వచ్చి 0, -a. ఓఆర్ఆర్ లేదా మరి ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకున్నాం కదా సార్, అందుకని ఒకసారి ఏ అనే పాయింట్ ఇది కూడా అవ్వచ్చు. సో బి అనే పాయింట్ 0, బి అనే పాయింట్ మాత్రం అవే ఉంటాయి. బి అనే పాయింట్ యాస్టీజ్గా అయ్యే ఉంటాయి, అవి మారవు. సో ఇవి వెర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకేనా? అంటే ఏం లేదు చూడండి, ఇదే డయాగ్రాము ఈ టైప్ కూడా గీసుకోవచ్చు కదా మనం ఇలాగా. అప్పుడు ఈ పాయింట్ ఏ అవ్వచ్చు కదా. మనం ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కన్సిడర్ చేసుకొని చేసాము. ఇప్పుడు ఈ సైడ్ కూడా ఉండొచ్చు కదా, అందుకని టోటల్ పాయింట్స్ ఇది అనేది మనకి ఆన్సర్ అవుద్ది. దాన్ని బట్టి చూసుకోండి ఏమా. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్. మనకు ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దెన్ ఫైండ్ ద PQ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు x యాక్సిస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్గా. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చేద్దాము. ఏంటది? డిస్టెన్స్ బిట్వీన్ PQ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు y యాక్సిస్ అంటే x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. సో x1 ఈజ్ ఈక్వల్ టు x2, దట్ ఈజ్ ఈక్వల్ టు x. ఓకేనా? x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే ఇప్పుడు P అనే పాయింట్ ఏమవుద్ది? x1 y1 ఇచ్చాను కదా, మనం x, y1 అనుకుంటాం, ఇది కామా అమ్మ. ఓకేనా? Q అనే పాయింట్ ఏమవుద్ది? x, y2. ఇప్పుడు PQ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఫార్ములా ఉపయోగించి x2 - x1, ఇక్కడ x2 x కూడా రెండు ఒకటే కనుక x - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 సో y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 0 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √2 ఇది క్యాన్సిల్ అయిపోయి సో PQ ఎంత వచ్చింది? PQ మాడ్లెస్ y2 - y1. మాడ్లెస్ ఎందుకు పెట్టుకున్నామా? డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇప్పుడు ఇందులోనే సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. అదే PQ ఈజ్ ప్యారలల్ టు PQ అనేది ప్యారలల్ టు x యాక్సిస్. ఈ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నప్పుడు y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్.
సో y1 ఈజ్ ఈక్వల్ టు y2, దట్ ఈజ్ y. అదే ఇప్పుడు పాయింట్ P ఏమవుద్దమ్మా, x1 కామా y. అదే పాయింట్ Q x2 కామా y. సేమ్ డిస్టెన్స్ PQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y. ఓకేనా? సో y మైనస్ y హోల్ స్క్వేర్, y మైనస్ y అంటే 0. సో PQ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇక్కడ రూటు స్క్వేర్ క్యాన్సిల్ కనుక సో PQ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ x2 మైనస్ x1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఇదే ఆన్సర్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x-axis, find the point on the x-axis which is at a distance 7,6 at a distance అంటే ఈక్వి డిస్టెన్స్ అమ్మ, ఇక్కడ నోట్ చేసుకోండి, ఈక్వి డిస్టెన్స్ అని అన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో లెట్ ఫస్ట్ గివెన్ రాసుకుందాం. ఎప్పుడు కూడా మనకి ఇచ్చినప్పుడు గివెన్ రాసుకోవాలి. సో గివెన్ పాయింట్స్ ఏంటి, గివెన్ పాయింట్స్ మనం ఏ అనుకున్నాం కదా, ఏ ఏంటి 7,6 అనుకుందాం. బి అనే పాయింట్ 3,4. లెట్ సి దేని మీద ఉందమ్మా పాయింట్, x-axis ఏ విధంగా ఉంటుంది, a,0. ఏ అనేది ఎంతైనా ఉండొచ్చు, 1,0, 2,0, 3,0 అనుకున్నాం కదా. సేమ్ అలాగే a,0 బి ద పాయింట్ ఆన్ x-axis, బి ద పాయింట్ ఆన్ x-axis పై ఉన్నటువంటి పాయింట్ a,0 అనుకున్నాం. ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈక్వి డిస్టెన్స్. ఏటమ్మా, ఈక్వి డిస్టెన్స్ అంటే ఏంటి, ఈక్వి డిస్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సి అనే పాయింట్ ఇలాగా ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ కింద వెళ్తుంటే ఈ సి పాయింట్, సి నుంచి ఏకి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో సి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఏ నుంచి సికి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో బి నుంచి అదే డిస్టెన్స్ ఉంది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, ఏసీ ఈక్వి డిస్టెన్స్ కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏసీ అంటే ఏ అనే పాయింట్ డిస్టెన్స్, ఏ అనే పాయింట్ ఏమనుకున్నామమ్మా 7,6. సి అనే పాయింట్ ఏమనుకున్నాం a,0, దట్ ఈజ్ అగైన్. బి అనే పాయింట్ ఏమనుకున్నాం 3,4. సి అనే పాయింట్ ఏమనుకున్నాం a,0. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు, ఇంకొకసారి ఇక్కడ రాస్తాను. ప్రతిదానికి ఫార్ములా రాసుకోవాలమ్మా, ఫార్ములా రాస్తేనే మనకి ఫార్ములా అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్కి ఫార్ములా ఇది. సేమ్ అదేవిధంగా ఈ కేసులో వచ్చేపాట్లో x1 y1 ఇది, x2 y2 ఇది. సేమ్ ఈ కేసులో వచ్చేపాట్లో x1 y1 ఇది, x2 y2 ఇది అవుద్ది. సో ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ కదా, సేమ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. డిస్టెన్స్ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే a,7 హోల్ స్క్వేర్ ప్లస్ 0,6 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 కదా, ఈజ్ ఈక్వల్ టు బీసీ అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 కదా. సో ఈక్వల్ టు బోత్ సైడ్స్ రూట్స్ ఉన్నాయి కనుక రెండు కూడా క్యాన్సిల్. సో a మైనస్ 7 అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి ఉండాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎలా రాసుకున్నా కూడా మనకి అభ్యంతరం అనేది ఉండదు, ఎలా అన్నా రాసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనుక ఇక్కడ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 7 కదా, ప్లస్ 0 మైనస్ 6 అంటే 6 కదమ్మా, 6 హోల్ స్క్వేర్ 36 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇలాగే ఏ మైనస్ బి ఏ స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 4 స్క్వేర్ 16, 0 మైనస్ 4 అంటే 16, 0 మైనస్ 4 అంటే 4 హోల్ స్క్వేర్ 16 అగైన్ ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ ఈక్వల్గా అంటే
ఏ స్క్వేరు క్యాన్సిల్ అయిపోయాయి. సో 7 స్క్వేర్ ఎంత 49 మైనస్ 14a 2 7s are 14a plus 36 is equal to 3 square is 9 minus 6a plus 16. సో ఇప్పుడు ఏలన్నీ ఒకవైపు ఏలు లేనివన్నీ ఒకవైపు రాస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ 14a ఉంది, ఇక్కడ మైనస్ 6 ఉంది, ఏకి వస్తే ప్లస్ 6a. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఈజ్ 25 మైనస్ 36 మైనస్ 49. అర్థమైందా? ఎక్కడున్న 36 ఇటువైపు వచ్చిందమ్మా, ఎక్కడున్న 49 అటువైపు వచ్చింది. అటువైపు అంటే ఇక్కడ మైనస్ ప్లస్ 36 వైపు వెళ్తే మైనస్ వస్తుంది. సో 36 49 ఈ రెండింటిని యాడ్ చేయాలి, రెండు మైనస్లే కదా, అందుకని 5. సో 85. 85లోంచి 25 తీసేయాలి, తీసేస్తే 0 60. హయ్యెస్ట్ వాల్యూ మైనస్ 60 ఉంది కనుక సో ఈ రెండు కూడా చూసుకుంటే మైనస్ 8a. 14లోంచి 6 తీసేస్తే 8. సో మైనస్ 8a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, a ఈజ్ ఈక్వల్ టు 60/8. 60/8. ఓకేనా. ఇప్పుడు 2 30s 2 4s. ఓకే, నెక్స్ట్ 2 15s 2 2s. సో ఆన్సర్ ఈజ్ 15/2. ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఏ వాల్యూ ఈజ్ 15/2. Therefore పాయింట్ ఆన్ x-axis ఎంత వచ్చింది? C 15/2, 0 అనేసి రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఒక్కసారి మొత్తం అంతా కూడా రివిజన్ చేసుకోండి. ఎక్కడ వరకు మనం చెప్పుకున్నాము ఏంటి, 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ ఒకసారి చేస్తూ ఉంటాను, మీకు ఎక్కడైతే ఉందో అక్కడ పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇప్పుడు మనం వెళ్దాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ ఈస్ పాసెస్ త్రూ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట, అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చి ఆరిజిన్, అనదర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ. ఫస్ట్ మిడ్ పాయింట్ మనం కనుక్కోవాలమ్మా, ఫస్ట్ మిడ్ పాయింట్ మనం కనుక్కోవాలి. సో అందుకని గివెన్ ఏమిచ్చాడు, గివెన్ పాయింట్స్ P 0, -4, B 8, 0. ఓకేనా. సేమ్ x1 y1 x2 y2. ఆల్రెడీ మనకు తెలుసు, ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకొని ఉన్నాము మిడ్ పాయింట్. ఓకేనా. దీని మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటమ్మా? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. సో x1 ఎంత? 0 ప్లస్ 8/2, y1 -4 ప్లస్ 0/2. ఓకేనా. సో 8/2, -4/2. సో కరెక్ట్గా ఇది ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్, ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్. సో పాయింట్ ఏమొచ్చిందమ్మా? 4, -2. ఆన్సర్ అయిపోయిందా? నో, మనకు కావాల్సింది ఏంటి? స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండ్ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు కావాలి స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మనకు వచ్చిన మిడ్ పాయింట్ 4, -2 ఈజ్ ఆల్రెడీ ఎంకు మనకు ఫార్ములా తెలుసు ఏంటి, y2 - y1/x2 - x1. ఇప్పుడు మనకి ఆరిజిన్ అన్నాడు కదా, ఇది 0, 0. సో ఇప్పుడు ఇది x1 y1 x2 y2. సో స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 ఎంతమ్మా? -2, 0 బై -2, 0/4, 0. దట్ ఈజ్ -2/4. ఏమైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయొచ్చు. ఇది కరెక్ట్గా ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైమ్. సో అందుకని -1/2. స్లోప్ ఎంత వచ్చింది? m ఈజ్ ఈక్వల్ టు -1/2. -1/2. సో ఇది
ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 6th క్వశ్చన్. ఓకే. సో టైం అనేది మనకు అవుతుంది కనుక ఇప్పుడు వరకు 5 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చూడండి, మీకు ఏదైనా అర్థం కాకపోతే మన కామెంట్లో మీరు పెట్టండి. ఇవన్నీ కూడా మీకు ఎక్కడైతే కావాలో నోట్స్ రాసుకోవాలో అక్కడ పాస్ చేయండి. లేదు ఇంకా స్లోగా చెప్తున్నానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. ఇంకా ఫాస్ట్గా చెప్పేస్తున్నానంటే స్లో ఫార్వర్డ్లో పెట్టుకోండి. ఏదైనా మీకు అర్థం అవడానికి కాన్సెప్ట్ మీకు అర్థం అవుతుందా లేదా అనేది మాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.